చిన్నాన్న గారి వరకు ఒక వాక్యం మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుదాం. మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును దాలుమై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. దేవుని పరిశుద్ధ లేఖను మన విడికిడిలో దీవించను గాక. ఆమె ప్రార్థించాలి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మరొకసారి మీ కృపాసనాన్ని సమీపించి ప్రార్థిస్తున్నాం. ఆకాశము మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు వందనాలు. సర్వ ప్రపంచమంతటా ఈరోజు మందిరాలు తెరవబడి పరిశుద్ధులైన మీ ప్రజలు మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీరు మానవ జాతికి అంకితపరిచి అనుగ్రహించిన ఈ శుభదినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధిలో నిలబడిన చిన్నాన్న గారు, అతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్న వారి యొక్క కుటుంబ వ్యవస్థలు ఇంతవరకు మీరు తోడుగా ఉండి మీరు చేసిన అనేకమైన మేలులు, ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బలహీనపడిన వేళల్లో బలపరిచారు, కృంగిన వేళల్లో లేవనెత్తారు. స్వల్పకాలిక బలహీనతల చేత, శరీర రుగ్మతల చేత కృంగిన పరిస్థితులలో బలపరిచి స్వస్థతనిచ్చి మీ కొరకు నిలబెట్టుకున్నారు. వారు అడిగిన దానికన్నా, ఆశించిన దానికన్నా ఉత్తమమైన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం వారికి మీరు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గర్భఫలాన్ని మీరు దీవించినందుకు వందనాలు. ఈ సమయంలో ఈ దిన విశిష్టత, ప్రత్యేకత మీరు ఎరిగిన దేవుడైన చిన్నాన్నగారిని మీరు ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటముగా మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. గతించిన సంవత్సరాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉన్నారు. మీరు కాచి కాపాడి మీ కృపలో క్షేమంగా ఉంచారు. అందును బట్టి మీకు వందనాలు. ప్రేమించి దీర్ఘాయువునిచ్చి ప్రభువా, ఆయుష్ను పొడిగించి ఈరోజు మీ మందిరంలో ఒక గొప్ప కార్యం చిన్నాన్న పట్ల మీరు జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవిత దినాలు పొడిగిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఈ నూతన వత్సర దయాకిరీటం చేత దీవించబడడానికి సహాయం చేయండి. గతించిన సంవత్సరాలలో ఎలాగైతే మీరు కాచి కాపాడారో అలాగే రాగల సంవత్సరాల్లో కూడా మీరు కాచి కాపాడండి. ఎలాంటి జన్మదిన వేడుకలు ప్రతి ఏటా తండ్రి మీ ఎడల కృతజ్ఞత భావంతో సంతోషంగా జరుపుకోవడానికి మీరు సహాయం చేయండి. మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభువా, ప్రతి ఏటా సంతోషకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా ఎలాంటి జన్మదినాలు జరుపుకుంటూ సంతోషంగా జీవిత యాత్రలో ముందుకు సాగిపోయే భాగ్యం ప్రసాదించండి. ఒకవేళ మీరు అక్కడ ఆసన్నమైతే పరిశుద్ధులందరూ ఎత్తబడి మధ్యకాశంలో మిమ్మల్ని కలుసుకొని తండ్రి పరలోక రాజ్యములో ప్రవేశించవలసిన ఆవశ్యకత ఉండగా ఆ క్రమంలో చిన్నాన్న గారు కూడా రక్షణ పొంది తండ్రి వారి పేరును మీ జీవగ్రంథంలో లిఖింపు చేసుకొని పరలోక రాజ్యానికి సంసిద్ధం కావడానికి సహాయం చేయండి. కుటుంబాన్ని ఇంకా దీవించండి. కుమార్తె వారు చేస్తున్న ఉద్యోగాలను మీరు తోడుగా ఉండండి. కుటుంబ సభ్యులందరినీ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం ఇచ్చి మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించమని ఈ ప్రార్థన వీరికి దీవెనకరంగా ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాము తండ్రి.
birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Prasad garu. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to